కార్తీక మాసం సందర్భంగా గొల్లప్రోలు శ్రీ విజయదుర్గ ఆలయ కమిటీ హిందూ భక్త భజన సమాజం ఆధ్వర్యంలో గొల్లప్రోలు నుండి అనవరం సత్యదేవుని సన్నిధికి మహాపాదయాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ పాదయాత్ర గొల్లప్రోలు విజయదుర్గ అమ్మవారి ఆలయం నుండి ప్రారంభమైంది. కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి, మాజీ ఎమ్మెల్యే పిఠాపురం నియోజకవర్గం సమన్వయ కమిటీ సభ్యులు పెండెం దొరబాబు జెండా ఊపి ఈ మహాపాదయాత్ర కార్యక్రమాన్ని ప్రారంభించారు. గొల్లప్రోలు నుంచి చేబ్రోలు గ్రామం మీదుగా కత్తిపూడి అనవరం సత్యదేవుని సన్నిధి వరకు ఈ మహాపాదయాత్ర కార్యక్రమం జరిగింది. మహాపాదయాత్ర కార్యక్రమంలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. దారి పొడుగున సత్యదేవుని నామస్మరణతో మారుమ్రోగింది. 4 సంవత్సరాలుగా ఈ మహాపాదయాత్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు ఆధ్వర్యంలో భక్తులకు అల్పాహారాన్ని అందజేశారు. పెండెం దొరబాబు, తుమ్మలబాబు, పిఠాపురం నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యుడు ఓదూరి కిశోర్ చేతుల మీదుగా అల్పాహారాన్ని భక్తులకు వడ్డించారు. ఈ సందర్భంగా పెండెం దొరబాబు, తుమ్మలబాబు మీడియాతో మాట్లాడారు. ప్రజల గురించి ఆలోచన చేసి ఈ పాదయాత్ర ఎప్పటి నుంచో గత మొగలి రాజేంద్రరావు వీళ్ళందరూ టీము కలిసి ప్రారంభించినటువంటిది. ఈ యాత్ర అంచెలంచెగా ప్రతి సంవత్సరం కూడా పెరుగుతూ ఈ సంవత్సరం కూడా అత్యంత వైభవంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినటువంటి కమిటీ వారందరికీ కూడా ఈ రోజున ఈ కార్యక్రమంలో పాలు పంచుకుని ఈ భక్తులందరికీ కూడా తీర్థ ప్రసాదం అల్పాహారం ఇచ్చే కార్యక్రమం నేను అలాగే మన జ్యోతుల శ్రీనివాసు భోజన కార్యక్రమాలు అలాగే ఈ కార్యక్రమానికి మన డిసిసి చైర్మన్ మన తుమ్మల బాబు గారు అందరూ కూడా రావడం, ఇలా మన చల్లా లక్ష్మి గారు అందరూ కూడా మన ఈ మొత్తం అందరూ కూడా ఒక మంచి ఆలోచనతోటి పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో ఇది ఒక మంచి కార్యక్రమం. దానికి అందరూ కూడా ప్రతి ఒక్కరికి కూడా వీరికి ఏ రకమైన ఇబ్బంది లేకుండా అందరికీ కూడా సకల సదుపాయాలు కల్పించే విధంగా వాళ్ళ పాదయాత్ర సక్సెస్ అవ్వాలని ఆ దేవుడు సన్నిధి దర్శనం చేసుకుని అందరూ క్షేమంగా ఇంటికి రావాలని మనసావాస కోరుకుంటూ ఇంత మంచి కార్యక్రమంలో భాగంగా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఈ నియోజకవర్గంలో 70,000 మెజార్టీని ఇచ్చి నెగ్గించినటువంటి ఆయన నిన్న చెప్పడం జరిగింది. వాళ్ళందరికీ కూడా వారి యొక్క ఆశీస్సులు చెప్పడం జరిగింది. వారి యొక్క ఆశీస్సులతోటి ఈ కార్యక్రమం జయప్రదం అవ్వాలని చెప్పి కోరుకుంటాం. చేబ్రోలు గ్రామ శివారులో సత్యమ్మ తల్లి ఆలయం వద్ద భక్తులందరూ దర్శనం చేసుకుని వెళ్ళటం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి మాజీ శాసనసభ్యులు పెండెం దొరబాబు గారు వారందరికీ కూడా అల్పాహార విందు ఏర్పాటు చేయటం జరిగింది. ఈ అల్పాహార విందు ఇప్పుడే భక్తులందరూ చేస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమానికి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఈ పిఠాపురం నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో సమస్యలు తెలుసుకునే విధంగా ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా ఏదైతే కమిటీని నియమించారో ఆ కమిటీలో భాగస్వాములైనటువంటి జ్యోతుల శ్రీనివాస్ గారు అదే ఓదూరి కిషోర్ గారు, పెండెం దొరబాబు గారు, నేను మరి అలాగే తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ గారు మేము అందరూ కూడా పాల్గొనడం జరిగింది. అలాగే కాపు డైరెక్టర్ ఉన్నటువంటి చల్లా లక్ష్మి గారు, అలాగే సీనియర్ జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరితో పాటు ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొనడం. దీనికి అన్నవరం వెళ్ళిన తర్వాత మళ్ళీ దుర్గాడ జ్యోతుల శ్రీనివాస్ గారు వారందరికీ కూడా భోజన సదుపాయం కల్పించడం జరిగింది. ఏదైనా జనసేన పార్టీ నాయకులు ముందు వరుసలో ఉండి భక్తులందరికీ కూడా అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ఉన్నారు. చాలా సంతోషం. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే కోరుకున్నారో అది జనసేన నాయకులమని కార్యకర్తలమని ప్రజలకు అందుబాటులో ఉంటా ఉన్నారు. ఈ హిందూ భక్తులందరికీ కూడా ఈరోజు సేవ చేసేటువంటి భాగ్యం కలిగినందుకు మా అందరికీ కూడా చాలా సంతోషం. మరి అందరూ కూడా భక్తులు క్షేమంగా వెళ్ళి అన్నవరం సత్యదేవుని దర్శించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ